గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ మీరు పొందినటువంటి ప్రయోజనం లబ్ధి ఏ రకంగా ఉపయోగపడింది అన్న దాని మీద సంక్షిప్తంగా మాట్లాడండి. ఒక 2014లో ఈ పెన్షనర్స్కి వచ్చేవాళ్ళు ఒక 5-6 వచ్చేవాళ్ళు. మా పక్కనే పార్క్ ఉంది. ఆ పార్క్ దగ్గర వాళ్ళు కూర్చుంటే నేను బాధపడి చూసి మా చెట్టు ఒకటి ఉంటే చెట్టు కింద 2 బల్లలు వేయించా. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఆ పెన్షన్లు తీసుకోవడానికి వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు కాదు. మనం ఎవరికి కంప్లైంట్ చేసేవాళ్ళం కూడా కాదు. ఎందువల్లంటే అప్పుడున్న వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఈరోజు చూసుకుంటే అసలు మాకు తెలియకుండానే మాకు లోకల్ లీడర్లకి, ప్రజాప్రతినిధులకి, మా కార్పొరేటర్లకి, వాళ్ళకి ఎవరికి తెలియకుండానే వస్తున్నాయి. చాలా సంతోషం మాకు. ఇప్పుడు మా నాన్నగారు 2020 జనవరిలో శ్రీకాకుళం జిల్లాలో చనిపోతే ఒక గ్రామంలో బాగలేక జేమ్స్ హాస్పిటల్ చనిపోయిన వ్యక్తి సచివాలయం ద్వారా నెల రోజులకే, అంటే ఫిబ్రవరి నెలాఖరికి మాకు శ్రీకాకుళం నుంచి ఒంగోలుకి ఫోన్ చేశారు. సార్, సచివాలయం ఎంప్లాయీస్ మీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తాము, మీ నాన్నగారిది మీరు ఒకరు రాయండి అని. ఓకే, అసలు ఇది నిజమా అబద్ధం అనేది మాకు అసలు ఏంటి? ఇటువరకు ఒక డెత్స్ అయితే ఒక విఆర్ఓ, ఒక పంచాయతీ కార్యదర్శి సంతకాలు పెట్టి లంచాలు ఇచ్చి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా కష్టపడేవాళ్ళు. అవును. శ్రీకాకుళం జిల్లా ఎక్కడ, ఒంగోలు జిల్లా ఆడండి. ఆ సచివాలయ అధికారి ఫోన్ చేసి మీకు ఇస్తాం రాండి అంటే నిజమా కాదని మేము మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ వేసాను. మాకు ఛార్జీలు 500 అయితే సార్ మీరు వచ్చిన తర్వాత రేపు రండి, ఎల్లుండి రండి, కుదరదు, మీ ఒంగోలు నుంచి రమ్మంటే ఇప్పుడు వస్తాం, లేదంటే వారం ఆగి రమ్మంటే వస్తామని చెప్పాను సార్. లేదు సచివాలయం మీరు ఏ రోజు వస్తారో ఆ రోజు మీ పేపర్ మీరు తీసుకెళ్ళండి అని చెప్పి 2020 జనవరి 5వ తారీఖు చనిపోతే ఫిబ్రవరి నెలాఖరున మా సర్టిఫికేట్ ఇదే నెల ఇచ్చారు. మా పాపలు ఇద్దరు మేము కార్పొరేట్ స్కూల్లో చదివించి 4 లక్షల రూపాయల దాకా మేము పోగొట్టుకున్నాం సార్. ఇది ఎల్కేజీ నుంచి 5th దాకా. తర్వాత సార్ వచ్చిన తర్వాత మేము 6 నుంచి ఇప్పుడు 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ ఇంగ్లీష్ మీడియం చేర్పించుకుంటూ వాళ్ళని 10th నుంచి డిగ్రీ వరకు నేను గవర్నమెంట్ పరంగానే అవుతున్నా ముందుకి. నేను ఒక చిన్న కూలీని. ఇవన్నీ కూడా మంత్రి గారికి, అలాగే జూపూడి గారికి, ముఖ్యమంత్రి గారికి, వీళ్ళందరికీ క్రెడిట్ అవుతాయి అనమాట.